ముఖ్యంగా ప్రముఖ డోనర్ డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారికి మరియు ఈ గ్రామంలో పెద్దలు అందరూ కూడా యువకులు పెద్దలు అందరూ కూడా మా ఈ కబడ్డీ టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముఖ్యంగా ఈ స్టేట్లో ఇంతవరకు రికార్డులో మన సంతానపాడు జరిగినటువంటి టోర్నమెంట్ ఇద్దరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదని చెప్పేసి స్టేట్ వైడ్ మంచి బూస్టింగ్ వచ్చింది. మన సంతానపాడికి అట్ ది సేమ్ టైం ప్రకాశం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ కూడా మంచి బూస్టింగ్ వచ్చింది. బూస్టింగ్ రావడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ మేము దాదాపు 30 ఏళ్ళ నుంచి కబడ్డీ అసోసియేషన్లో ఉన్నాను. ఇంత గ్రాండ్ మేనర్లో ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ కూడా ఇంత గ్రాండ్ మేనర్లో టోర్నమెంట్ జరగలేదు. ఇందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్లీ టోర్నమెంట్ జరగడానికి ఫస్ట్ మనం అంతమంది హెడ్ మాస్టర్ పనిచేసారు, సుబ్బారావు గారిని హెడ్ మాస్టర్ పనిచేశారు. ఆయన మెయిన్ కారకులు. ఆయన్ని మన రాఘవేంద్ర ప్రసాద్ గారు అడిగారంట కబడ్డీ పెట్టాలి ఎట్లా అయిందంటే సుబ్బారావు గారు నా నెంబర్ తీసుకుని వేరే వాళ్ళ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు, ఇట్లా టోర్నమెంట్ చేయాలంటే సరే అనుకోసారి ఈలోపు రాఘవేంద్ర ప్రసాద్ గారు నా అడ్రస్ కనుక్కొని నా ఫోన్ నెంబర్ నాకు ఫోన్ చేసిన అడ్రస్ కనుక్కొని ఆయన సార్ నా దగ్గరికి వచ్చాను. నేను అప్పుడు స్కూల్లో సర్వీస్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ టైమ్స్ సత్యసాయిబాబా స్కూల్ ఉంది మంగమూరు రోడ్లో. ఆ సర్వీస్ చేస్తూ ఉంటే ఈవినింగ్ 4 to 6 అక్కడ ఉంటాను. నేను అక్కడ వచ్చాను. సారే వచ్చారు ప్రత్యేకంగా వచ్చి దానికంతా కారణమైంది సుబ్బారావు గారికి. ఈ సభాముఖంగా సుబ్బారావుతో హెడ్ మాస్టర్ పనిచేశారు ఇక్కడ. సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమం మరి పెద్ద కార్యక్రమం మరి ఏర్పాట్లు కానీ మరి క్రీడాకారులు సంతనోపాటు రావటం కానీ ఒక గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమం పెట్టి మరి అది రాష్ట్ర లెవెల్లో కూడా విజయవంతం అయిందంటే మనందరూ కూడా గర్వకారణం. ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి 13 జిల్లాల మరి కబడ్డీ అసోసియేషన్ స్టేట్ సభ్యులు కానీ జిల్లా సభ్యులు కానీ అదే క్రీడాకారులు గారు కూడా అందరూ కూడా దాదాపు 99% కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా యొక్క మీ ఆదిత్యం కూడా బాగా ఉంది, బ్రహ్మాండంగా ప్రోత్సహించారని చెప్పేసి కూడా అందరూ అటు క్రీడాకారులు కానీ అటు కోచ్లు కానీ మేనేజర్ కానీ కూడా చెప్పడం జరిగింది. మరి మనకు అంతకంటే ఇంకా సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మరి ముందుండి నడిపించినటువంటి మా పెద్ద అయిన కృష్ణమూర్తి గారికి డాక్టర్ గారికి మరి వాళ్ళందరూ మా అందరికీ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మాకు కూడా సూచనలు ఇస్తూ మాకు కావాల్సిన ఏర్పాట్లు కూడా సహకరించినటువంటి ముఖ్యంగా యువనాయకుడు వెంకటేశ్వర గారికి మరి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వెంటనే కాకపోయినా ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా మరలా కూడా నూతలపాడులోనే రాష్ట్ర లెవెల్లో కార్యక్రమం పెట్టాలా. మరి కబడ్డీ అంటే నూతలపాడు అంటే కబడ్డీ అనేటువంటి ఒక పేరు వచ్చింది కాబట్టి ఆ పేరుని భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకొని మరి పెద్ద ఆయన యొక్క సలహతోటి డాక్టర్ గారి యొక్క వారి యొక్క ఆలోచనతోటి వారి యొక్క ప్రేమతోటి కూడా మనం వారి ప్రేమ చూరగొన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఇదే విధంగా మనందరం కూడా ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు ఇంకొకసారి పెట్టి శభాష్ అనిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో తీసుకున్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి ఇతర క్రీడాభిమానులు కానీ క్రీడాకారులు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. మరలా ఈ టోర్నమెంట్ చేయాలంటే ఈ నూతలపాడులోనే ఈ హై స్కూల్ గ్రౌండ్లోనే చేయగలం మనం. ఇప్పుడు నేషనల్ టోర్నమెంటు మా ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయాలని తలపెట్టున్నాం. మీరందరూ సహకరించి కృష్ణమూర్తి గారు రాఘవేంద్ర ప్రసాద్ గారు సహకరించి ఆ టోర్నమెంట్ని చేసేదానికి సహకరించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. సంతనోపాడు గ్రామంలో సూదనగుంట ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన జరిగినటువంటి కబడ్డీ పోటీని మనందరికీ తెలియ విదితమే. ఈ కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసకు వచ్చి గౌరవనీయులు రాఘవేంద్ర ప్రసాద్ గారు సూదనగుంట కృష్ణమూర్తి గారు మన గ్రామంలో నిర్వహించినందుకు ముందుగా మన గ్రామం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మన గ్రామంలో కబడ్డీ పోటీలను ఇంత బాగా ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మన సహచరులకి మన పార్టీ బృందానికి అందరికీ కూడా పార్టీ తరపున కానీ మన గ్రామస్తుల తరపున కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ మొన్న వాతావరణం అనుకూలించడం వల్ల బాగా సక్సెస్ అయింది. నేను చాలా సంతోషపడ్డాను.
వాతావరణం అనుకూలంగా ఉన్నదేమో. రాఘవేంద్ర ప్రసాద్ గారు కూడా ముందు పూజ జరుపుతాము, ఎట్లయినా కానీ 7వ తారీఖు నుండి మళ్ళీ పోస్ట్పోన్ అయితే బాగుందని చెప్తారు. బాగుంది, బాగా జరిగినందుకు బాగా సంతోషంగా ఉంది. తర్వాత భాస్కర్ రావు గారు వీళ్ళందరూ బాగా కృషి చేశారు. మేము కూడా వాలంటీర్స్గా మా కృషి మేము చేశాము. సక్సెస్ అయినందుకు నాకు బాగా సంతోషంగా ఉంది. ఈ సభ నిర్వహించినందుకు వాళ్ళ చాలా బాగా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా హై స్కూల్లో జరగాలని రాఘవేంద్ర ప్రసాద్ గారు కూడా బాగా తోడ్పాటు చేస్తారు. అట్లాగే ఈ సభాముఖంగా కృష్ణమూర్తి గారి ద్వారా రాఘవేంద్ర ప్రసాద్ గారికి చెప్పదలుచుకున్న, ఈ ఊర్లో ఒక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతవరకు ఏం లేదు కళ్యాణ మండపం. కాబట్టి ఈ కోరికని ఆయన దగ్గరికి తీసుకెళ్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ పాఠశాలలో ఎస్ఎస్కేసిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కబడ్డీ పోటీలు నిర్వహించాలనేటటువంటిది కృష్ణమూర్తి సార్ గారు ఒకసారి వ్యక్తపరుచున్నారు, చెప్పున్నారు నాతో జరుపుతున్నామని చెప్పేసి. అయితే ఎంత వ్యయంతో కూడినటువంటిది, ఎంత ప్రయాసతో కూడినటువంటి అంశమో కళ్ళతో చూసినటువంటి వాళ్ళమే, ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళమే, రోజు దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు, అక్కడే ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు అంటే వాతావరణము సహకరించకపోయినా కానీ అంటే వరుణదేవుడు అనేటటువంటి వాడు చాలా సహకరించారు. అంటే శ్రమని గమనించారు, వాళ్ళ కృషిని గమనించారు. దీనికి ఎలా అయినా కానీ పర్మిషన్ ఇవ్వాలా మనము వీళ్ళకి, ఈ సహకారం చేస్తున్నటువంటి వాళ్ళకి, కృషి చేస్తున్నటువంటి వాళ్ళకి అని చెప్పేసి వరుణదేవుడు వాళ్ళకి సహకరించారు. చాలా గొప్పగా ఘనంగా ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి సూదనగుంట వారి వంశీయులందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతనూతలపాడు గ్రామంలో ఇంత పెద్ద కబడ్డీ స్టేట్ వైడ్గా ప్లేయర్స్ మొత్తం పిలిచి తలపెట్టినందుకు ముందుగా ఆయన ఒక కృషి, అలాగే ఇంత ఏమైనా కూడా దాన్ని వెనకాడకుండా మన సూలుగుంట కృష్ణమూర్తి వాళ్ళ సోదరులు రాఘవేంద్ర ప్రసాద్ గారు ఈ భార్యని పెట్టుకున్నారు. ఈ యొక్క వాతావరణంలో మనందరం ఏం చేయాలనే ఆలోచనతో మన చెంచయ్య మాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. అలాంటి కార్యక్రమాల్లో మేమందరం చాలా టెన్షన్ పడిపోయాం. ఈ కార్యక్రమం ఇట్లా చేసేమో జరుగుతుందా జరగదని కరెక్ట్గా ఆ రోజు గ్యాప్ వచ్చింది. ఆ 4 రోజులు కరెక్ట్గా 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అదొక ఆయన రాఘవేంద్రరావు గారు ఒక మాట అన్నాడు, మన సంకల్పం ముందు అన్నీ ఏమి కాదని. నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల ఈ ఫౌండేషన్ తరపున ఇంత పెద్ద ప్రోగ్రాం జరిపినందుకు వారికి ఏమన్నా చిన్న లోపాలు ఉంటే మీ అసోసియేషన్ తరపున మా పార్టీ కుర్రాళ్ళని అందరినీ మీరు ఇంకా క్షమించాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను వాస్తవంగా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. నేను షటిల్ ప్లేయర్ని, స్టేట్ ప్లేయర్ని. కానీ నాకు ఈ కబడ్డీ అనేది నాకు కొంచెం కొత్త గేము. ఇలా కండక్ట్ చేయటం అనేది నా చరిత్రలో నాకు 71 సంవత్సరం ఎప్పుడూ నేను చూడలేదు. అందు ముఖ్యంగా కృష్ణమూర్తి గారు ఇచ్చిన సహకారం, వచ్చిన వాళ్ళందరికీ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ మంచి సహకారం ఇచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అనే అవకాశాన్ని కలిగించినందుకు ముఖ్యంగా కృష్ణమూర్తి గారికి, తర్వాత బాగా కండక్ట్ చేసిన కుర్రా భాస్కర్ రావు గారికి, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.